హాయ్ నాన్న. పురుషోత్తమా రారా. అవును, ఇవాళ ఏంటి స్పెషల్? ఇదే స్పెషల్. ఏంటి నాన్న నన్ను రాజకీయ నాయకుడు చేసావు? ఏమిటో తెలియదురా, ఇవాళ నేను సీఎం గా వేయాలనిపించింది. ఇవాళ ఏంటి సడన్ గా? పెళ్లి విషయంగా నీ జాతకాన్ని మన జ్యోతిష్యుడికి చూపించాను. అదిరిపోయాడు అనుకో. యోగ జాతకం అంటే ఇదే అన్నాడు. 100 సంవత్సరాల్లో 2 జాతకాలకి యోగం పడుతుందట. ఇంతకు ముందు రాజాజీది ఇలాగే ఉండేది. నువ్వు పెద్ద రాజకీయవాది అవుతావుట. బీబీసీ సిఎన్ఎన్ లో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పదవో లేక ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ దక్కితే సంతోషించేవాడిని. తెలిసి రాజకీయవా? ఇదొట్టి మురికోపం నాన్న. చూడండి మన అబ్బాయి రాబోతుంది. ఫోన్ చేయండి. ఇంకో క్షణం చూపించకూడదు. దారిద్రపు వేదలు పోయింది. ఒక్క 10 సెకండ్లు నీ కొడుకు పేరు చూపించినందుక ఇంత అరిచావు. నేనేదో పామో తెలియని భయపడ్డాను. నేను నువ్వు నాకు 35 పైసలు బాకీ. ఏంటమ్మా ఇది చిన్నపిల్లల గోరింటాకు పెడుతున్నావు? ఒక్కగాని ఒక్క బిడ్డవి, నీకెన్నేళ్ళు వచ్చినా మాకు చిన్నపిల్లాడివే. ఫోటోలు చూడరా. ఇందులో చూడు, మన టీవీ సుమ్లా ఉంది కదూ. ఇందులోనేమో అచ్చం మన రేణుకలా లేదు. నీ ఫోటో చూపించారా? శక్తిమాన్లో ఉన్నామన్నారు. జీవితమే నీకు టీవీ అయిపోయింది. పెళ్లి నచ్చిందా? బానే ఉంది, కానీ ఏంటో ఒక ఫీల్ లేదు కదా. ఫీల్ అంటే కాదమ్మా, ఒక అమ్మాయిని చూసిన వెంటనే బొట్టు దగ్గర నుంచి ఫీలింగ్ పొంగుకు రావాలి. కుటుంబంలో వస్తుందే గాయత్రి, దాన్ని చూస్తే నీకు పొంగుతుందేమో. సేవ్, నువ్వు వదలకుండా టీవీ చూస్తున్నావు. టీవీ భూతం. చాలే ఊరుకోండి. ఇది కథ కథలో ఓంకార్లా ఒకటేనా సార్? నీకు ఎలాంటి పిల్ల కావాలో నాకు చెప్పరా, నేను చూస్తాను. ఓకే. మేఘాల్లాంటి చుట్టూ, చేపలాంటి కళ్ళు, రామచిలక ముక్కు, దొండపండు లాంటి పెదాలు, శంఖం లాంటి మెడ, అరటి పూచ లాంటి కాళ్ళు. ఇలా కౌలు బంది సరే అలా ఉండాలి. ఎరా ఇలాగుంటుందా? పొరపాటు పిల్లని చూసే పని మీ నాన్నగారికి అప్పగించావు. ఇలాగే ఏ కొండగానే తెచ్చి కట్టుబడతారు. గీసారు చూడు, రాక్షసులా ఉంది. నువ్వు అలాగే ఉండేదాన్ని పెళ్లికి ముందు. అప్పుడు నువ్వేనా ఉన్నావు? ఆయన గీసే కార్టూన్ లాగా. సుఖపురుషుడివి రా నువ్వు. నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సేవల గురించి ప్రజా వివరణకు మొదటి విడత ప్రచారం. QTV కోసం పోతలూరి గ్రామం నుంచి yours own and only అల్లరి శివ. వ్యాపారాలు చేసేది అది కాస్త తీసుకోండి. చీఫ్ సెక్రటరీ, ఏంటి ప్రోగ్రామ్? గాంధీ విగ్రహానికి మాలైట్. ముందుగా మాట చెప్పచ్చుగా. ప్రోగ్రామ్ మొత్తం ప్రింట్ చేసి ఇచ్చాం కదా, చదువుకోండి. పంచెడుతున్నారా? ఉన్న పంచి ఓడబెక్కకుండా ఉంటే చాలు. పని చూసుకో. జరగండి జరగండి. వదలండి. నువ్వు పోనీ. తాకాలని ఆశ బాబు గారు, ఎవరు వదలలేరు బాబు గారు. తవరు చల్లగా ఉంటే చాలు బాబు గారు. బాబు గారు చెయ్యండి బాబు గారు. బాబు గారు చెయ్యండి బాబు గారు. ఈ ఊళ్ళో మంచినీటి సౌకర్యం ఎలా ఉంది? మన గవర్నమెంట్ వచ్చాక అన్ని సవ్యంగా జరుగుతున్నాయండి. ఈ స్ట్రీట్ లైట్స్ ఎప్పుడు వేశారు? సంవత్సరం కాదు, అబద్ధం ఆడుతున్నారు. ఎవరు మాది? చీఫ్ మినిస్టర్ కు ప్యాంచే. ఈ లైట్స్ ఎప్పుడు వేశారు? మీరు వస్తున్నారని మొన్ననే వేశారు. ఇంకా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. మీ ముందు అందరూ అబద్ధాలు ఆడుతున్నారు. అరవకండి. ఏం చేస్తున్నారయ్యా?
మీ డిపార్ట్మెంట్ కు చైర్మన్ 134 డిఈ 252 ఏయో, అది కాకుండా 1800 మంది ఈబీ వర్కర్స్. ఏం చేస్తున్నారయ్యా? అది కాదు సార్, ఎలక్ట్రిసిటీ బోర్డు కాకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుంటే కరెంట్ అయినా అవతల వాళ్ళు మీరు సాలరీ చెప్పడానికి మనం ఐఎస్ పాస్ అయింది. ఎందుకే సీఎం గారి టెన్షన్? అది కాదు సార్. నా కారణాలు అక్కర్లేదు, నా పేరు చెడగొట్టడానికి వచ్చాడు. సార్ శివరావు గారు ఈబీ కాంటాక్ట్ తీసుకున్నారు సార్. 12 పెట్లు కూడా ఇచ్చారు సార్. పైగా ఆయన దగ్గర ఆయన కులం ఓట్లు 5-6 వేల దాకా ఉన్నాయి సార్. ఆయనే కనెక్షన్ ఇవ్వకుండా. సరే సరే, నాకు నువ్వు ఇప్పుడు కరెంట్ ఇవ్వాలి. అలాగే సార్. పంది ఎవరాడు? ఎవరు నేను కాదండి. ఎవరది? నిజం చెప్పినందుకు నీకు బహుమానం. చల్లగా ఉండు. దండ దండ. నోరు మూసుకుని ఊరుకలే. నువ్వు తప్పుగా మాట్లాడినందుకు ఉన్న కరెంట్ పీక్కుపోతే ఇట్టకైతే ఎవరు చేతి నాలుగు తింటావు పిల్ల. హరిశ్చంద్ర వంశం పళ్ళు రాలగొట్టక. అయినా ఈ ఆడపిల్లకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందట? నేనేమన్నాను? నిజం చెప్పుడు కూడా తప్ప? ఎందుకు అందరూ నన్ను తిడతారు? లైట్లు వెలగలేదు కదా చీను. అవును. ఏంటి మ్యాన్, సీఎం కాన్వో అటు వెళ్తుంది, నువ్వు ఇక్కడ ఎవరికి సైట్ కొడుతున్నావు? బ్యాన్ చేయి మ్యాన్. నేనేమన్నాను? నిజం చెప్పుడు కూడా తప్ప? అవును. ఇప్పుడు మన పోతులూరు ఎందుకు వెళ్తున్నావు? ఓ పువ్వును చూడటానికి. జాలి నీకు కాదు, నాకు. ఏరువాక సాగుతుండగా, చుట్టూ పైరగాలి వీస్తుండగా, నీరు దాటి అయ్యకేమో సర్ది కొడు తీసుకెళ్ళా. ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా. ఒకవైపు కన్నదిరే, మరోవైపు వీణదే, వీధుల్లో నిండిన కొండలు మ్రోగిన గంటలు వేలలో. ఒక పొలం ఎదురొచ్చి పడిన ఒకటి కనిపించి, ఇక ఏమవుతుందో ఏటవుతుందో ఈ చిన్నదాన్ని దైవం ఇచ్చి వరమిచ్చును. ఎవరది? ఎవరు చప్పట్లు కొట్టింది? నేను దిష్టి బొమ్మని. ఏ బొమ్మ, ఇదేమిటి కొత్త అలవాటు? నువ్వు మాట్లాడతావా? నా మనసుకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాను. ఆ? ఆ. ఏయ్, ఏం మాట్లాడాలన్నా అక్కడి నుంచే మాట్లాడాలి. ఎవరు నువ్వు? పేరు ఎన్ పురుషోత్తం, తండ్రి పేరు నారాయణమూర్తి, ఉమ్, చదివింది బిఎస్సి విజువల్ కమ్యూనికేషన్, వృత్తి క్యూటీవీ కెమెరామ్యాన్. వయస్సు ఇంకా సంవత్సరం కూడా నిండలేదండి. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే కొత్తగా పుట్టారనిపించిందండి. నచ్చిన వాళ్ళండి, ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా టక్కన నిజం చెప్పిన వాళ్ళండి. నచ్చని వాళ్ళండి, ఇలాంటి సమయంలో అడ్డం వచ్చేవాళ్ళండి. మర్చిపోయింది నన్నండి, మర్చిపోలేంది మిమ్మల్నండి. నచ్చిన ఊరు 1699 నుంచి పోతులూరు. ఈ మధ్యనే సాధించింది దేవతలా ఉన్న మిమ్మల్ని నా కెమెరాలో బంధించడం. నేను తెలుసుకోవాల్సింది మీ పేరు. ఆ, బొమ్మలకి పేరు చెప్పే అలవాట్లేదు. అయితే నాతో చెప్పండి. హలో 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 ప్లీజ్ 1 మినిట్. ఏమండి? అవును, మీరు నా ఫోటో తీసారా? అవును. ఎందుకు అడుగుతున్నారు? ఊరికే అడిగాను. ఏమండి? పైన సంపంగి నీ చంపలోన కెంపు ఉంది, నా కళ్ళలోన గూడుగట్టి చెవిలోన పాడే చిలక, నువ్వు అందకుండా పోతుంటే నన్ను విడిపో వయసు.
లో బస్ ఎక్కుతున్నావు దిక్కి దిగి. నీకు బుద్ధిందా? స్టాపింగ్ లో ఆపకుండా ఎందుకు వచ్చావు? నేను ఆపుతాను ఆపకుండా పోతాను అడగడానికి నువ్వెవడివి? దిగదా కిందకి. మాకు 9 గంటలకు ఎగ్జామ్. ఈ బస్సు వెళ్తే పరీక్ష రాయడం కుదరదు. అందుకే ఎక్కాం. ఆపకుండా వచ్చి పెద్ద పిస్తాలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దిగుతా దిగవా? దిగనా దిగవా? దిగనా దిగరా దిగనా దిగరా దిగరా దిగనా 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 దిగరా అయ్యో దిగనా. మన స్టూడెంట్ డ్రైవర్ కొట్టాడు అటు ఉరికేండా మామా బండి ఆపు బండి ఆపు. కాలేజీ కుర్రోళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు. బండి ఆపు బండి ఆపు. అయ్యో వచ్చేస్తున్నారు. ఏయ్, కొడుతున్నారు. మనసే